హాయ్ అన్న. ఆయన అన్న కొడాలి నాని గారికి హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళారు కదా, అది అసలు దాని వెనకాల ఉన్నది ఏంటి? నిజంగానే వెళ్ళారంటారా లేదంటే అరెస్ట్ అవుతారు భయంతో వెళ్ళారంట? అన్న నిజంగా వెళ్ళాడో అబద్ధంగా వెళ్ళాడో ఒకటి మాత్రం చెప్తానన్న, కొడాలి నానికి అస్తిత్వ రావడం అనేది ఒక ఆశ్చర్యం. ఎందుకంటే బూతు పురాణం స్టార్ట్ చేసిన వాడు వైఎస్ఆర్సీపీలో స్టార్టింగ్ 2019లో గెలిచిన తర్వాత బూతు పురాణం అంటే ఒక బూతు రాజకీయం ఏంటనేది కొడాలి నాని గారి నుంచి స్టార్ట్ అయింది. సో నేనేం చెప్తానంటే కొడాలి నానికి అస్తిత్వ రావడం అనేది ఆశ్చర్యం. సో ఇంకోటి ఏంటంటే ఒక భయంకరమైన దేశం చెప్తాను. ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అనేది ఒకటి ఓపెన్ చేసి ఒక్కొక్కరిని ఎలా అని ఎత్తులాడుతున్నాడు, చేస్తున్నారు. సో దాంట్లో కూడా భయపడి రావచ్చు ఉండొచ్చు. సో ఇంకోటి ఏంటంటే కొడాలి నానికి అస్వస్థ రావడం అనేది కామన్ అన్న. ఎందుకంటే ఇప్పుడే కాదు, అతనికి చెడు అలవాట్ల వల్ల ఎన్నో వస్తుంటాయి. అంటే కావాలని వచ్చిందంటారు. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే నెక్స్ట్ అరెస్ట్ అయిపోతాను కదా భయంతో, అంటే ఒకప్పుడు బాగా మరి విర్రవీగాడు అందుకని ఇప్పుడు ఇలాగ భయంతో లోపలికి వెళ్ళిపోయారు అంటున్నారు. దానికి నేను ఒకటే చెప్తానన్నా, కొడాలి నాని గారి ఎలా విరవీగిపోయాడు అంటే లైవ్ బూతు పెట్టి టీవీ లైవ్ లొకేషన్ పెట్టేసి చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా తిట్టేశాడు. లొకేషన్ గారిని ఇంకా పప్పు అని తోటకూరని అడ్డమైన మాటలతో తిట్టాడు. సో ఇవాళ అస్వస్థలో కాదన్న, అటు ఎన్నో రావాలి అతనికి. ఏంటంటే అలాంటి రావడం అనేది తప్పేం కాదు. అలాంటి రావాలనే దొంగతనంగా అదేంది ఏమంటారు, భయపడి ఏమనంటే భయపడినాడో ఇంకేం భయపడినాడో కాదన్న. అతనికి ఎంత భయపడినా ఎట్లాంటి దొంగ బుద్ధి కలిగి అదేంది హాస్పిటల్లో పడినా అది జరగాల్సింది జరుగుతుంది. చూస్తున్నారుగా కూటమి. హెల్త్ బాగాలేదు కదా అని మరి కేసులు పెట్టడం కానీ లేకపోతే అరెస్ట్ చేయడం కానీ ఆపేస్తా అంటారా అన్న? ఎంత హెల్త్ బాగపోయినా ఎప్పటికి హెల్త్ బాగాలేకుండా ఉంటాడా? కోలుకుంటాడు, బయటికి వస్తాడు, మళ్ళీ పని పడతారు. అసలు కొడాలి నానికి హెల్త్ బాగాలేదు అది ఇది అని తప్పని అసలు. అతను కొడాలి నానిగా బూతు పురాణం స్టార్ట్ చేసిన అతనికి ఆ హెల్త్ బాగాలేకపోవడం అనేది అసలు అది నమ్మడానికి లేదు. నా ఉద్దేశం ఏంటంటే ప్యూర్గా చెప్తాను, కొడాలి నాని గారిని అసలు ఆ హాస్పిటల్లో చేర్పించడం కూడా తప్పే, వెళ్ళడం తప్పే. ఎందుకంటే ఒక ముక్కలో చెప్పాలా, బూతు పురాణాలను స్టార్ట్ చేసిన అతను అలాంటి రోగం అస్వస్థ గురుగాడం ఏంటి? బూతు పురాణం స్టార్ట్ చేస్తే రోగాలు రాకూడదు అంటారా? నవ్వులాటగా ఉంది అసలు చెప్తుంటే. రావచ్చు, ఎవరికైనా రావచ్చు, కానీ బట్ అది అనేది ఎంతవరకు నిజమనేది చూద్దాం. ఓకేనా? ఇంకోటి ఏంటంటే రెడ్ బుక్లో ఉన్నటువంటివి నేనేం కోత పెట్టి చెప్పట్లేదు, నేనేం చూసి చెప్పట్లేదు. అక్కడ కొడాలి నాని స్టార్ట్ చేసిన బూతు పురానికి ఒక పరిసమాప్తి, ఒక పూర్తి న్యాయం జరగాలి.